సొంత పందాలో షర్మిల వెళుతోందా? పార్టీ బలోపేతంపై దృష్టి సారించకుండా లేనిపోని విషయాలతో కాలం వెళ్లబుచ్చుతోందా అంటే నిజమనే అభిప్రాయం కలుగుతోంది. వైఎస్ కుమార్తెగా పార్టీలో ఉన్నత పదవి కట్టబెడితే తన సొంత నిర్ణయాలతో పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. మరోవైపు తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ జోలికి వచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి జగన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు చెల్లెలు కూడా అన్నబాటలో నడుస్తుందా? అసలు పవన్ కళ్యాణ్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేనాని పవన్ కళ్యాణ్తో పెట్టుకుని వైఎస్ జగన్ ఎంత దారుణ ఓటమికి గురయ్యాడో యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. 2019లో స్వయంగా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం, జనసేనకు ఒక్క స్థానం రావడంతో పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలారు వైసీపీ నేతలు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైసీపీలో చేరడంతో పవన్ కళ్యాణ్పై సొంత పార్టీ ఎమ్మెల్యేతో కూడా విమర్శలు చేయించారు. పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు వైసీపీ శ్రేణులు. జగన్ స్వయంగా చాలాసార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించారు. పవన్పై జగన్ విమర్శలు చివరికి ఆ పార్టీ నాయకులకే విసుగు పుట్టే విధంగా మారాయి. పవన్ కళ్యాణ్ను చాలా తక్కువ చేసి మాట్లాడారు జగన్. దీనికి పర్యవసానంగా 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు డాంబికాలు పలికారు. చివరికి డిప్యూటీ సీఎం అయ్యారు. పవన్ దెబ్బని బాగా రుచి చూసిన జగన్ ఇప్పుడు పవన్ జోలికి రావడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఈసారి జగన్ను ఒక్క సీటుకే పరిమితం చేస్తానని సవాల్ విసిరినా జగన్ పవన్ కళ్యాణ్పై పల్లెత్తి మాట కూడా అనలేదు. అయితే తాజాగా జగన్ చెల్లెలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పవన్ కళ్యాణ్ను విమర్శించడం హాట్ టాపిక్గా మారింది. ఏపీలో పార్టీని బలోపేతం చేస్తుందని, వైఎస్ మీద అభిమానంతో కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. కానీ ఆ పదవి చేపట్టినప్పటి నుండి షర్మిల తన సొంత అజెండాను అమలు చేస్తుందని ఆ పార్టీ శ్రేణులే అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిధులు సక్రమంగా వాడలేదని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు వైఎస్ షర్మిల. పార్టీలోని సీనియర్లను సైతం పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. తనకి ఎదురు చెప్పిన నేతలను పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నారు షర్మిల. గత ఎన్నికల తర్వాత పార్టీ పరంగా చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏమీ చేయలేదు. శాసనసభ ఎన్నికల ముందు పార్టీకి కొంచెం ఊపు వచ్చినా దానిని కొనసాగించలేదు. తనకి ఇష్టమైన నాయకులను జిల్లా అధ్యక్షులుగా నియమించుకున్నారు. ఈ విషయంలో సీనియర్ల అభిప్రాయాన్ని సైతం పెడచెవిన పెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తండ్రి పేరు వాడుకున్నప్పటికీ ఆంధ్ర జనం షర్మిలపై అభిమానం చూపలేదు, ఆదరించలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రాలో అగమ్యగోచరంగా ఉంది. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళింది వైఎస్ షర్మిల. దీంతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది కాంగ్రెస్ పరిస్థితి. తన సొంత నిర్ణయాలతో పార్టీకి నష్టం చేయడమే కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పెట్టుకుని కొరివితో తలగొక్కున్నట్లయింది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తాజాగా జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ కల్తీ విషయంపై వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తూ అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రాహుల్ గాంధీ రాకపోవడాన్ని తప్పుపట్టారు. హిందువుల ఓట్లు కావాలని, కానీ హిందూ ధర్మాన్ని మాత్రం గౌరవించరని వ్యాఖ్యానించారు. దీనికి వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. వేషధారణ, భాష మార్చిన పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని విమర్శించే అధికారం ఆయనకు లేదని మండిపడ్డారు. ఉన్నతమైన, చాలా బాధ్యతాయుతమైన పదవిని నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్లో స్థాయి ప్రతిబింబం లేదని అన్నారు. అన్ని మతాలు సమానమని ప్రచారం చేయడానికి బదులుగా పవన్ కళ్యాణ్ ఒక నిర్దిష్ట మతం మాత్రమే ముఖ్యమని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎలాంటి సందేశం పంపుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ప్రవర్తన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అడుగుజాడలను అనుసరిస్తూ అది ఒక రైట్ వింగ్ పార్టీ అని చూపించిందని, ప్రధాని నరేంద్ర మోదీ స్క్రిప్ట్లో పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీ మత సామరస్యాన్ని పెంపొందించడం ద్వారా వివిధ వర్గాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారని, ఆయన లాంటి నాయకుడిపై పవన్ కళ్యాణ్ మాట్లాడడం మానుకోవాలని ఆమె విమర్శించారు. దీంతో షర్మిల సరికొత్త వివాదానికి దారితీసిందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇప్పటికే అన్న జగన్ పవన్ కళ్యాణ్తో పెట్టుకుని నేల కరిచాడని, ఇప్పుడు చెల్లెలకి కూడా అదే పరిస్థితి వస్తుందని జన సైనికులంటున్నారు. పవన్ దెబ్బకి జగనే తోకముడుచుకుంటే ఆంధ్రాలో దిక్కుమొక్కు లేని పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల పవన్ కళ్యాణ్ను ఏం చేయగలదని జనసేన శ్రేణులు అంటున్నారు. పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న షర్మిల ముందు తన పదవిని కాపాడుకుంటే చాలని కామెంట్లొస్తున్నాయి. 2% ఓట్లు కూడా లేని షర్మిల తమ నేతను విమర్శించడం ఏంటని జనసేన నాయకులు షర్మిలపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో ముందు జన సైనికులు షర్మిల మధ్య వార్ ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.